హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భవానీస్ కిచెన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు పెసరట్టు అల్లం పచ్చడి చేసుకునే విధానం చూద్దామండి. ముందుగా పెసలు నైటే నానబెట్టుకొని ఇలా శుభ్రంగా కడుక్కొని వడపోసే దాంట్లో పెట్టి ఉంచుకోవాలండి, గ్రైండర్లో వేయడానికి. 3 గ్లాసుల పెసలకి 1 గ్లాస్ బియ్యం పోసుకొని నైటే నానబెట్టుకొని ఉదయం శుభ్రంగా కడిగి ఇలాగ ఒక వడపోసే దాంట్లో పెట్టుకోవాలండి. తర్వాత గ్రైండర్ ఆన్ చేసి అందులో ఇవి వేసుకొని శుభ్రంగా మెత్తగా రుబ్బుకోవాలండి. ఇవి రుబ్బేటప్పుడు ఏమేమి వేయాలో చెప్తాను, చూస్తూ ఉండండి. గ్రైండర్లో రుబ్బేస్తుంది కదా అని స్కిప్ చేసి చూడకండి, చక్కగా వీడియో మొత్తం చూడండి. పెసరట్టు అల్లం పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి రుబ్బేటప్పుడు ఇందులో ఒక 10 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి ముక్కలు వేసుకోవాలండి. ఒక 2 ఇంచులంత అల్లం ముక్క కూడా తురుముకొని వేసుకోవాలి, లేదంటే గ్రైండర్లో అడ్డం పడిపోయి అల్లం ముక్కలు గ్రైండర్ తిరగదన్నమాట. అందుకని నేను చూపిస్తున్న విధంగా చక్కగా అల్లం దాంట్లోనే తురిమేసుకోవాలి, లేదంటే మిక్సీలో వేసుకొని మిక్సీలోంచి ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అది మన ఇష్టం. 1 గ్లాస్ పెసలకి 1 చిన్న స్పూన్ అంత జీలకర్ర చొప్పున నేను 3 స్పూన్ల జీలకర్ర కూడా వేసుకున్నానండి. ఇలా మనకి ఎంత కావాలంటే అంత నానబెట్టుకొని ఇలా రుబ్బుకోవాలి. ఉప్పు కూడా వేసి చక్కగా ఉప్పు కూడా సరిపోయేంత మన టేస్ట్ బట్టి రుచి చూసుకొని ఒకసారి ఇలా మెత్తగా రుబ్బి ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలండి. డైట్ చేసే వాళ్ళకి పెసరట్టు చాలా హెల్దీ టిఫిన్ అండి. పెసరట్లు ఒక 2 తింటే చాలా చాలా హెల్దీ. అన్ని టిఫిన్స్తో పోలిస్తే పెసరట్టు చాలా హెల్దీ అనే చెప్పుకోవచ్చండి. పెసరట్టు తినడం వలన చాలా ప్రోటీన్స్ కూడా మనకు వస్తాయన్నమాట. అందుకనే మనం ఈ ప్రోటీన్ ఎక్కువ ఉండే పెసరట్టు తింటాం కాబట్టి మామూలుగా వేరే టిఫిన్కి కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ ఇవి చేసుకుంటాం. కానీ పెసరట్టుకి అల్లం పచ్చడి కాంబినేషన్ స్పెషల్గా చెప్తుంటారు. అది ఎందుకో తెలుసా? ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. మళ్ళీ పల్లీలు, కొబ్బరిలో కూడా ప్రోటీన్స్ అవి ఫైబర్ అన్నీ ఎక్కువైపోతే మన బాడీకి హెవీ అయిపోతుంది కాబట్టి అల్లం పచ్చడి కాంబినేషన్తో తింటేనే ఇవి చాలా హెల్దీ అనమాట. అల్లం పచ్చడి మనకి అరుగుదలకి చాలా మంచిదండి. అందుకనే దీన్ని అల్లం పచ్చడితోనే మంచిగా బాగుంటాయని చెప్తుంటారు. ఇప్పుడు మనం అల్లం పచ్చడి చేసుకునే విధానం చూద్దామండి. అన్నీ ఒకే గ్లాస్ కొలతతో తీసుకోవాలండి నేను చెప్పేవి. ఇప్పుడు 1 గ్లాస్ బెల్లం తీసుకొని అందులో కొంచెం నీరు పోసి కరిగించుకొని వడపోసుకుంటున్నాను నేనైతే. బెల్లంలో రాళ్ళు చెత్త ఏమైనా ఉంటే పోవాలని నేను చూపిస్తున్న విధంగా ఆ గ్లాస్ కొలతతోనే అన్నీ తీసుకోవాలండి. ఇదిగో ఇప్పుడు నేను చూపించే గ్లాస్ కొలతతో బెల్లం పాకం తీసుకుంటున్నాను నేను. చూశారు కదా, నేను బెల్లం కరిగించి తీసుకునేసరికి అది గ్లాస్కి కొంచెం తగ్గిపోయిందండి. బెల్లం తీసుకోవడం అయితే ఆ గ్లాస్ నిండుగానే తీసుకున్నాను. చెత్త రాళ్ళు ఉంటాయని కరిగించేసరికి తక్కువైంది. మళ్ళీ ఇంకొంచెం బెల్లం వేసుకొని కరిగించుకొని అది నిండుగానే వేసుకున్నాను. సేమ్ అదే గ్లాస్ తోటి 1 గ్లాస్ ఎండుమిరపకాయలండి. నేను కొంచెం దుమ్మదేమైనా ఉంటుందనుకొని కొంచెం కడిగాను ఎండుమిరపకాయలు కూడా. ఆ తడిపోవడానికి ముందు బాండీలో ఎండుమిరపకాయలు వేసేసి ఒకసారి తడిపోయేంత వరకు వేడి మీద ఇలా తిప్పుకుంటున్నాను. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ అవి తడంతా పోయినాక నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్లో ఎండుమిరపకాయలు వేగినాక అల్లం ముక్కలు కూడా సేమ్ అదే గ్లాస్తో 1 గ్లాస్ నిండుగా వేసుకోవాలండి. అల్లం తొక్కు తీసేసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ గ్లాసులో నిండుగా వేసుకొని పెట్టుకున్నాను. చూపిస్తాను మీకు. అన్నీ సేమ్ గ్లాసులేనండి నేను వేసే కొలతలు మీకు చూపిస్తాను. ఇదిగోండి, సేమ్ గ్లాస్తో ఆ గ్లాస్ నిండుగా అల్లం ముక్కలు వేసుకుంటున్నాను. ముక్కలు ఎందుకు చేసుకున్నామంటే మనం రోట్లో దంచేటప్పుడు అయితే పెద్ద పెద్ద ముక్కలు ఉన్నా పర్లేదు, కానీ మిక్సీలో వేసుకుంటాం కాబట్టి చిన్న ముక్కలుగా వేసుకోవాలి. ఇలా అల్లము ఎండుమిరపకాయలు కలిపి చక్కగా ఎర్రగా వేగాలండి. అల్లం ముక్కలు ఎంత వేగితే అల్లం పచ్చడి అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. చక్కగా చూసారా ఎంత చక్కగా వేయించానో నేను. ఇలా చక్కగా దోరగా వేగాలన్నమాట. ఇలా వేయించుకొని అవి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ గిన్నెలో అవి వేసేసుకొని ఇప్పుడు అల్లం ఎండుమిరపకాయలు వేయించినవి వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఉప్పు కూడా వేయాలండి అందులో. ఒక 2 స్పూన్లు ఉప్పు వేసాను నేనైతే. ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి.
ఎండుమిరపకాయల్లోని గింజలన్నీ చక్కగా మెత్తగా నలిగేంత వరకు మిక్సీ పట్టి చక్కగా మిక్సీ చేయాలండి. కచ్చాపచ్చాగా ఏం కాదు, చక్కగా మెత్తగానే చేసుకోవాలి. మామూలు నీళ్ళు ఏం పొయ్యకూడదండి. ఆ రెండిటినే ఇలా చేశాను నేను. మిక్సీ చూసారా కలుపుతున్నాను, ఒకసారి మిక్సీ చేసి మళ్ళీ ఇంకోసారి కూడా కావాలంటే చేసుకొని మిరపగింజలన్నీ నలిగే వరకు చేసుకోవాలి. అదే గ్లాస్తో అదే గ్లాస్తో 1 గ్లాస్ నిండుగా చింతపండు గుజ్జు వేసుకొని మళ్ళీ మిక్సీ చేయాలండి. ఇదిగోండి, చింతపండు గుజ్జు వేసినాక మనకి చక్కగా మిక్సీ అయిపోతుంది. అది చక్కగా తిరిగేస్తుంది కదా. ఇదిగోండి, మెత్తగా ఇలా మిక్సీ అయిపోతుంది. ఆ తరువాత మనం బెల్లం కొలత చూసి పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం కూడా అంతా వేసేసుకొని మళ్ళీ ఇంకోసారి మిక్సీ తిప్పుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా చూశారు కదా. ఇందాక చేసి పెట్టుకున్న బెల్లం పాకం మళ్ళీ మిక్సీ పట్టినాక ఇలా ఉందన్నమాట. ఒకసారి రుచి చూసుకోండి, మనకు అన్నీ కరెక్ట్గా సరిపోయాయా లేదా, ఉప్పు పడుతుందా అన్నీ చూసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీకి చేయాలనుకుంటే చేసి ఒక బౌల్లోకి తీసి చక్కగా కలుపుకోవాలండి. ఒకసారి కలిపి పెట్టుకొని తాలింపు పెట్టుకోవాలండి. దీన్ని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసి అవి చక్కగా చిటపటలాడి వేగినాక కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇంకా ఎండుమిరపకాయలు ఏం అవసరం లేదండి. కావాలంటే శనగపప్పు మినపప్పు మీరు తింటే వేసుకోవచ్చు, నేనైతే వేసుకోలేదండి. ఉత్తి ఆవాలు జీలకర్ర ఒకటే వేసుకొని ఇలా వేయించుకుంటున్నాను. కరివేపాకు ఇలా అన్ని చక్కగా ఎర్రగా వేగినాక ఆ పచ్చళ్ళలో పోసేసుకోవాలండి. ఇలా చక్కగా తాలింపు వేసినాక మళ్ళీ బాగా కలుపుకోవాలండి. చక్కగా కలుపుకోవాలి. తాలింపు అంతా పచ్చడికి పట్టేలాగా ఆయిల్ అది మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. పచ్చడి ఇంతేనండి, రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. 4 ఒకే గ్లాస్ కొలతండి. చింతపండు, ఎండుమిరపకాయలు, అల్లం, బెల్లం, ఈ 4 ఒకే గ్లాస్ కొలతలతో ఇలా చేసి తాలింపు పెట్టుకోవడమే. చాలా ఈజీ అండి, పెద్ద కష్టమేం కాదు. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పెసరట్టు చేసుకుందామండి. ఇదిగోండి, మనం ఇందాక రుబ్బి పెట్టుకున్న పిండితో పెసరట్లు వేసుకోవాలి. ఇలాగా నేను చేసుకుంటున్నాను దోశలు. చూసారా, ముద్దగా ఉంది పిండి అనుకుంటున్నారా? గ్రైండర్లో రుబ్బడం వల్ల అలా ఉంది, కానీ అట్లయితే ఇది గ్రైండర్లో పిండిదే టేస్ట్గా ఉంటుందండి. దోశలు చాలా బాగుంటాయి. నేనైతే ఇంకా ప్లెయిన్ పెసరట్టే చేసుకుంటున్నానండి. కావాలంటే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లి పెసరట్టు అని, లేదంటే ఉప్మా చేసి వేసుకొని ఉప్మా పెసరట్టు అని ఇలాగ చేసుకొని తినచ్చండి, మనకి ఏది నచ్చితే అలాగా. కానీ 2 పక్కల కాల్చుకోవాలండి దోశలు అనేవి. ఒక పక్కే కాల్చుకొని తినకూడదు ఎప్పుడు దోశలు. 2 పక్కలు చక్కగా కాల్చుకున్న తర్వాత మనకు కావాలంటే ఉల్లిపాయ ముక్కలు మళ్ళీ వేసుకొని అప్పుడు తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇదిగోండి, నా దోశ అయితే రెడీ అయింది. ఇదిగోండి అల్లం పచ్చడి నేను వేసి టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా నచ్చిందండి నాకైతే. ఇంకా వేరే చట్నీ కావాలన్నా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, నేను టేస్ట్ చేస్తున్నాను. చాలా నచ్చిందండి, సూపర్. మీకు నచ్చిందా? ట్రై చేస్తారా? ట్రై చేయండి, నాకు కమెంట్ కూడా పెట్టండి ఎలా ఉందో. వీడియో చివరి వరకు చూసిన వాళ్ళంతా అలా వదిలేయకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి లైక్ షేర్ చేయండి, తప్పకుండా సపోర్ట్ చేయండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.